ఇక పైన తీసుకొచ్చిన పాలకి సంబంధించి నెయ్యికి సంబంధించి ఇబ్బందే లేదు. పెరుగైనా ఇమ్మీడియట్గా చెక్ చేసేది, మామూలుగా చెక్ చేసేది ఆల్రెడీ ఉంది, కానీ సంపూర్ణమైనటువంటి చెక్ చేసే ఎక్విప్మెంట్ ఇప్పుడు చేరిపోయింది. శ్రీవారి లడ్డు ప్రసాదం అన్నప్రసాదాలు వినియోగించే నెయ్యితో పాటు నిత్యావసర సరుకుల కల్తీని గుర్తించేది గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపిన 70 లక్షల విలువైన 2 అత్యాధునిక ల్యాబ్ పరికరాలు తిరుమలకు వచ్చినాయి. శ్రీవారి లడ్డు ప్రసాదాలు వినియోగించే నెయ్యిలో గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందన్న అభియోగాల మీద స్పందించిన కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో తిరుమలలో కల్తీ నిర్ధారణకు సరైన ల్యాబ్ అందుబాటులో లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అప్పట్లో చెప్తే, తిరుమలలో వినియోగించే నెయ్యి నాణ్యత పరిశీలనకు అత్యాధునిక పరికరాలు అందిస్తామని ఎన్డీడీబీ చెప్పింది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం గ్యాస్ క్రోమోటోగ్రఫీ జీసీ, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ హెచ్పిఎల్సి అనే 2 పరికరాలు అందజేసింది. వాటి ద్వారా నెయ్యితో పాటు నిత్యావసర సరుకుల నాణ్యత కూడా ఎఫ్ఎన్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం ఉందో లేదో పరిశీలించబోతున్నారు. ఇక